నమస్తే అండి, అందరూ బాగున్నారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే ఆంధ్ర స్పెషల్ గోంగూర కూర ఈరోజు ఖచ్చితంగా ట్రై చేయండి. రిజల్ట్ సూపర్ అనాల్సిందే. ముందుగా గోంగూర ఆకులన్నీ కాడల నుంచి సెపరేట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసి ఆ నీరంతా పోయేంత వరకు దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ ఉల్లిపాయని సన్నగా చీలికలుగా తరుక్కుని ఇలా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, టమోటాలు కూడా వేసుకుని మొత్తం అన్నీ ఒకే ప్యాన్లో ఒకేసారి కలిపి పెట్టేసుకోవాలి. మనం కొంచెం పసుపు, కారం, కొంచెం వాటర్ పోసుకుని మొత్తం అన్నీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టిన తర్వాత మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక 5 మినిట్స్ వరకు మనం మూత పెట్టి పక్కన పెట్టేసిన తర్వాత ఇలా మొత్తం ఆకంతా మగ్గిపోతుంది. ఇలా మగ్గిపోయిన తర్వాత ఒకసారి ఆనియన్స్ ఇవన్నీ ఇంకా పచ్చిగా కనిపిస్తున్నాయి కదా మనకి, ఇవన్నీ కూడా మొత్తం అంతా ఉడికిపోయిన తర్వాత మనం బాగా మెత్తగా మెదుపుకుని తాలింపు పెట్టుకోవాలి. ఈ గోంగూర రుచికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా పవర్ఫుల్. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది, ఎందుకంటే ఇది ఐరన్ రిచ్గా ఉంటుంది దీంట్లో. అలాగే మనకి ఎముకల బలాన్ని ఇంకా మన జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా ఈ గోంగూరని మనం తీసుకుంటూ ఉండాలి. చూసారు కదండి, గోంగూర పూర్తిగా ఇలా ఉడికిపోయిందో. ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మొత్తం అంతా ఒకసారి మెదుపుకోవాలి. అప్పుడు మనకి గ్రేవీ మొత్తం కలుపుకుని తినేలా వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫైనల్గా తాలింపు వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఆ టేస్ట్. ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకుని ఇంతకుముందు చూపించిన పోపు సామాన్లన్నీ వేసుకుని కొంచెం ఇంగువ వేసుకుని మొత్తం అన్నీ వేగిపోయిన తర్వాత మనం మెదిపి పెట్టుకున్న గోంగూరలో తాలింపు వేసుకోవడమే. వచ్చే సువాసనకి, ఆ సిజ్లింగ్, ఆ స్మెల్కి మనకి ఎప్పుడు మనం తిందామా వేడివేడి అన్నంలో ఈ గోంగూర కర్రీ అని చెప్పి అనుకుంటాం. ఈ ఆంధ్ర స్టైల్ గోంగూర కూర మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలానే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా ఇలా ఈజీ రుచికరమైన రెసిపీలు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.